వెల్కమ్ టు శ్రేణిక్ వ్లాగ్స్ హెల్తీ ఈటింగ్ ఎపిసోడ్ 7. ఈరోజు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం 2 కప్స్ మినప్పప్పు తీసుకుంటున్నాను. అలాగే రైస్ ప్లేస్లో నేను బ్లాక్ రైస్ ఇంకా కినోవా యూజ్ చేస్తున్నాను. ఓన్లీ కినోవాతో చూస్తే దోశ ప్రాపర్గా రావట్లేదు, సో 2 మిక్స్ చేస్తున్నాను. బ్లాక్ రైస్ 3 కప్స్ తీసుకుంటున్నాను. కినోవా 1 కప్. ఇది నానబెట్టే ముందు కొన్ని మెంతులు వేస్తున్నాను అందులో. లైట్ పర్పుల్ షేడ్లో వస్తుంది బ్యాటర్, చూడడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ రైస్ అటుకులో కొన్ని తీసుకొని ఒక 2 to 3 minutes వాటర్లో నానబెడుతున్నాను. తర్వాత గ్రైండ్ చేయడం ఈజీ అని. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఒక 3 hours ఫర్మెంటేషన్ కోసం వదిలేస్తున్నాను. ఈరోజు డైట్లో గోకరకాయ కర్రీ. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిల్ చేస్తున్నాను, సాల్ట్ యాడ్ చేసి ఒక 5 to 8 minutes. నెక్స్ట్ కర్రీలోకి నువ్వుల పొడి తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టాను. ఆనియన్, పచ్చిమిర్చి, గోకరకాయలు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను, తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ అని. అవి కుక్ అయ్యాయి. సో ఇప్పుడు గోకరకాయలు వేసేయచ్చు. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3-4 minutes కుక్ అవ్వనించి. ఇప్పుడు నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ దోశ ప్రిపేర్ చేద్దాం. ఈరోజు ఫిష్ ఫ్రై ఉంది డైట్లో, సో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఫిష్ మ్యారినేషన్ కోసం జస్ట్ కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే వేసాను. డైట్ కాబట్టి ఎక్కువ మసాలాస్ యాడ్ చేయట్లేదు అసలు. రెడీ అయిపోయింది. డైట్ కోసం 1 దోశ, 2 ఫిష్ ఫ్రై, చిన్న పీసెస్ కాబట్టి 2 and 2 spoons కర్రీ, ఫిష్ కోసం 1 spoon మెంతి చట్నీ.